నమస్కారం అండి. మేము అనంతపురం జిల్లా సెకండ్ ఏఎన్ఎంస్. అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 99 మంది ఉన్నాము. దాదాపుగా 17 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. వచ్చేసి మాకు చాలని జీతాలతో పనిచేస్తున్నాము. రెగ్యులర్ వాళ్ళతో సమానంగా కూడా పనిచేస్తున్నాము. మాకు వచ్చేసి ఎంటీఎస్ కావాలని కోరుకుంటున్నాము. మాకు మినిమం అంటే ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఈపీఎఫ్ కింద చూపించుకుంటేకి లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే స్తోమత కూడా లేదు. వచ్చేసి చాలని జీతాలతో సెలవులు కూడా ఉన్నాయి. తర్వాత మాకు ఎంటీఎస్ అమలు చేయాలి. 62 ఏళ్ళ సర్వీస్కి మాకు కూడా పెంచాలి. రిటైర్మెంట్ అలవెన్స్ కావాలి. ఏమైనా మధ్యలో అనుకోని సంఘటనల వల్ల చనిపోయినా కూడా మా ఫ్యామిలీకి సరిపడే సౌకర్యాలు కూడా కల్పించాలి. మాకు రెగ్యులరేషన్ చేయాలి. లేదంటే స్టేట్ కాంట్రాక్ట్ లేక కూడా మమ్మల్ని కలుపుకోవాలని కోరుకుంటున్నాను. సార్ నమస్తే సార్. నేను అనంతపురం అర్బన్లో రీడిప్లాయ్మెంట్ కింద సెకండ్ ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా 18 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మేము అనంతపురం జిల్లా మరియు సత్యసాయి జిల్లా నుంచి 99 మంది ఉన్నాము. 18 సంవత్సరాల నుంచి బానిసగా బతుకుతున్నాము. మాకు ఎటువంటి అలవెన్సులు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏ అలవెన్సులు లేవు. హెచ్ఆర్ పాలసీ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి హెచ్ఆర్ పాలసీ మాకు అమలు చేయాలని కోరుకుంటున్నాము. మరియు ఎంటీఎస్ అమలు చేయాలి. ముఖ్యంగా మాకు రెగ్యులరేషన్ కాలేదు, అది చేయాలని మేము మనవి చేసుకుంటున్నాము. ముఖ్యంగా మాకు అతి తక్కువ జీతాలతో మేము చాలా సఫర్ అయ్యి భర్తలకు పిల్లలకి చాలా దూరంగా వేసినారు మమ్మల్ని రీడిప్లాయ్మెంట్ పేరు మీద. సో మమ్మల్ని క్యాన్సిల్ చేయాలని మేము మనవి చేసుకుంటున్నాము. సో అది మాకు వీలైనంత త్వరలో పరిష్కారం కావాలా. కానీ ఎడల డిసెంబర్ 10, 11 తేదీల్లో మహాధర్నా చేపడుతున్నాము. మా సమస్యల మీద చర్య తీసుకోకపోతే పెద్దగా ధర్నా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము 1400 మంది ఉన్నాం సెకండ్ ఏఎన్ఎంస్. మేము ఖచ్చితంగా ధర్నా చేపడతాము. మా సమస్యలపైన మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి మేము సిద్ధపడుతున్నాము. ఇది సార్ మా సమస్య అయితే. మేము ఖచ్చితంగా మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. మీ ప్రెస్ వాళ్ళకు కూడా మాకు